మధ్య ఒక వారధిలా పనిచేస్తానని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను సాధ్యమైనంత త్వరలోనే ఎత్తివేయిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీకి కార్యకర్తలే అండా అని గుర్తు చేశారు. సీనియర్ల సలహాలతో యువతని కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తాము అంటున్న పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొద్దిసేపు క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఏదైతే తాను చేయబోయే కార్యక్రమాల గురించి కూడా ఆయన్నే నేరుగా అడిగి తెలుస్తాం. సార్, ఏదైతే మీరు కొద్దిసేపు క్రితం బాధ్యతలు స్వీకరించారు, అయితే కార్యకర్తలకి ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? వాళ్ళ ప్రాధాన్యత అంశాలు ఏం తీసుకుంటున్నారు? కొంతమంది కార్యకర్తలు కలిగి ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి నాయకులతో, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి కొంచెం విభేదం ఉంటుంది. అలాగే కొంతమందికి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలతో విభేదాలు ఉంటాయి. అందరూ కూడా పదవులు కావాలని అనరు, కొంతమంది కావాలంటారు. కనుక వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని పార్టీ కోసం కష్టపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, నిజంగా పార్టీ సిద్ధాంతాలకు నడిచినటువంటి వారు ఉన్నారో, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ నా ముందున్నది. దానికి కొంత సమయాన్ని వెచ్చించాలి. ఆ సమయాన్ని ఇక్కడ నేను వెచ్చించి ప్రతి నియోజకవర్గంతో సమీక్షలు చేసుకొని ఆ కార్యకర్తలందరినీ తీసుకొని డెసిషన్ మేకింగ్ అంతా కూడా మళ్ళీ మా జనరల్ సెక్రటరీ గారికి, జాతీయ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ గారికి, అలాగే మా ప్రెసిడెంట్ గారికి, జాతీయ మా ముఖ్యమంత్రి గారి ముందు పెడతామండి. సో ఆ వారధిలాగా కార్యకర్తలకి, అలాగే డెసిషన్ మేకింగ్ బాడీకి మధ్యలో వారధిలాగా నేను వ్యవహరిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నానండి. అదే నా ముందు లక్ష్యం. మీ మీద గురుతరమైన బాధ్యత కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కార్యకర్తలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, చాలా మంది కూడా ఈ 5 సంవత్సరాల్లో పార్టీ కోసం పోరాడిన వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు చాలా మంది కూడా నామినేటెడ్ పదవుల కోసం ఆశిస్తున్నారు. వారికి ఆ పదవులు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంత తొందరగా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అవి కూడా ఏమైనా డిలే అవుతాయి? డిలే అవ్వదండి. మేము సరే, అది కూడా చాలా తొందరగానే ఈ 1 yearలోనే అన్ని పూర్తి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. అదే అయితే ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఈ రాష్ట్రాన్ని నెత్తేశారు. సో దానికి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది పునర్నిర్మాణంలో. అలాగే ఆ నిర్మాణం జరుగుతుండగానే కార్యకర్తలు మళ్ళీ దాంట్లో మమేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కొంచెం గురుతర బాధ్యత అయినప్పటికీ కూడా మేము ఎటువంటి అసంతృప్తి లేకుండా చేసుకోవడానికి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మా కార్యకర్తలు కూడా మేము కన్విన్స్ చేసుకోగలం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అలగొచ్చేమో, కానీ కొన్ని ఎక్కువ సందర్భాల్లో పరిస్థితులు అర్థం చేసుకుంటారు. అందుకనే ఆ అసంతృప్తి లేకుండా అందరినీ సాటిస్ఫై చేసేటట్టుగా వెళ్ళడమే నా లక్ష్యం. అలాగే కార్యకర్తను కాపాడుకోవడమే నా ప్రధానమైన లక్ష్యం. టీడీపీ ఆవిర్భావం అంటే 83 నుంచి కూడా టీడీపీకి బలం కార్యకర్తలే. కానీ గత కొంతకాలంగా కార్యకర్తల పట్ల ఎవరైతే అధికారంలోకి వచ్చిన టీడీపీ అప్పుడు నిర్లక్ష్యానికైతే గురి చేశారనేది ప్రతి కార్యకర్త కూడా అనుభవించిన బాధ. వాటిని ఓవర్ రైట్ చేసుకుని ఎలా వస్తారు? నేను గమనించిన దాంట్లో కొంచెం సీనియర్ లీడర్షిప్ కొంత జూనియర్ లీడర్షిప్ని ప్రోత్సహించలేదేమో అని ఒక ఆలోచన ఉందండి. ఈసారి మళ్ళీ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత యువ నాయకత్వం అంతా కూడా పార్టీలో మమేకం అవుతుంది. వాళ్ళని ఎందుకంటే టెక్నాలజీకి మేము ఎప్పుడైతే లింక్ చేసామో, అది భవిష్యత్ గ్యారంటీ కావచ్చు, మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, అలాగే చాలామంది తెచ్చినటువంటి సంస్కరణలను చూసుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టిమని చూసి, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన చూసి ఎక్కువ మంది యువత కూడా వస్తున్నారండి. సో మాకున్నటువంటిది ఆ అనుభవం ఉన్నటువంటి నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని, ఎందుకంటే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించకపోతే మళ్ళీ కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేము. ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈరోజు మేము యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. సో ఈ రెండు చూసుకునే అందరినీ సాటిస్ఫై చేస్తూ వెళ్ళడమే నా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ ఆఫీస్ని మేము బలోపేతం చేయడానికి మా ఆలోచన ఉందన్నమాట. అంటే ప్రతి నెల ఇక్కడ మంత్రి గారిని కూర్చోబెట్టడం, ప్రతి మంత్రి కూడా కూర్చోవాలి ఇక్కడ. ఆ కార్యకర్తలు వచ్చి వాళ్ళకి ఏమైనా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్తో కొంచెం ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఎమ్మెల్యే గారితో ఇబ్బందులు ఉన్నా, లేకపోతే కొన్ని మొండి సమస్యలు ఉన్నా సరే ఇక్కడి నుంచే నేరుగా పార్టీ నుంచి మంత్రి గారి ద్వారానే మనం తీసుకెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్తో మాట్లాడి సెక్రటరియట్ లెవెల్లో అది పూర్తి చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. అందుకే మేము ఏమంటామంటే, ఎక్కువ మందికి దూరం ఎందుకు అవుతారంటే వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే. కనుక ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకుంటాం. అందుకే చెప్తాను, నా లక్ష్యం అంతా కూడా మా కార్యకర్తలను కాపాడుకోవాలి. కిషోర్ పూర్ణ,